UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో ముఖ్యమైన విషయాలు మనం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూనే ఉంటాం మన ఛానల్ ద్వారా. గతంలో మనకి జానపదాలకు సంబంధించి చాలా విషయ సూచన ఎంతో చక్కగా చెప్పారు. అసలు జానపదాలు అంటే ఆహ్, మరుగున పడిపోతున్న ఆ కళని నిజంగా తట్టి లేపినట్టుగా అయింది. చాలా విశేషమైన స్పందన లభిస్తుంది. ఈరోజు కొన్ని ముఖ్యమైన పాటల గురించి, జానపదులు మిగిలిన విషయాల్లో అంటే ఇంట్లో జరిగే కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎలాంటి పాటలు పాడుకున్నారు? ఆ పాటల వెనకాల ఉన్నటువంటి సారాంశం ఏమిటి? దానివల్ల మన జీవితానికి ఏదైనా సరిపోతుందా? ఇలాంటి విషయాల్ని నెమరవేసుకుంటూ చక్కగా పాటలకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉన్నా లేదా మీరు ఎటువంటి జానపదాలు ఏదైనా పాటలు ఉన్నా ఈ జానపదాల గురించి వివరణ ఇవ్వండి అని మీరు తెలియచేసిన కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారి గురించి చెప్పాలి అంటే డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా పరిశోధనలు జానపదాల మీద చేశారు. ఎన్నో రచనలు చేశారు. ముఖ్యంగా మనకి సామెతలకి సంబంధించి అలాగే పొడుపు కథలకి సంబంధించి ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. జానపదాల గురించి అయితే చేసిన పరిశోధనలకి అసలు లెక్క పక్క లేదని చెప్పొచ్చు. అన్ని పరిశోధనలు చేశారు. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడబోతున్నాం. అదేమిటో అని మాటల్లో విందాం. గురువుగారు, మామూలుగా జానపదులు ఇంట్లో కష్టాలున్నప్పుడు, ఇంట్లో బాధలు ఉన్నప్పుడు ఎలాంటి పాటలు పాడుకునేవారు? దానికి సంబంధించిన పాట, అలాగే దానికి సంబంధించిన విషయం ఏదైనా చెప్పండి. సరిగ్గా అండి. సమస్యలుంటాయి కుటుంబంలో. హ్మ్. పండుగలు, పబ్బాలొస్తాయి. అవును. అయితే ఆ పండుగల, పబ్బాల సందర్భంగా ఆహ్, అన్నదమ్ములొచ్చేసి తమ అక్క చెల్లెళ్ళను అత్తగారింటి నుంచి తీసుకుపోయేటటువంటి సందర్భం అండి ఇది. హ్మ్. అయితే దీపావళి పండుగొచ్చింది. హ్మ్. దీపావళి పండుగ సందర్భంగా కానీ, సంక్రాంతి పండుగ సందర్భంగా కానీ అక్కా చెల్లెళ్ళను అత్తవారింటి నుంచి అన్నో, తమ్ముడో ఎవరో ఒకరొచ్చి తీసుకొని వెళ్ళడం ఉంటుంది. హ్మ్. ఆ సందర్భానికి సంబంధించిన ఒక గీతము ఇది తెలుగునాట అంతటా ఉంది. ఓకే. అయితే భాషలో భేదంతోటి కనిపిస్తుంది జానపదాల్లో. ఓకే. వచ్చారు. దీపావళి పండుగలు దిమ్మదిమ్మన్రు శ్రీరామ రామచంద్ర చూడంగా చూడంగా ఎవరో వచ్చేరు శ్రీరామ రామచంద్ర హ్మ్. చూడంగా చూడంగా అన్నలొచ్చేరు శ్రీరామ రామచంద్ర ఏరి మీ అన్నళ్ళు ఏవి గుర్రాలు శ్రీరామ రామచంద్ర. హ్మ్. గుర్రాలకు బండి కట్టుకొని అంటే బండికి వచ్చేవారు. గుర్రాలు కట్టుకొని తీసుకుపోయే కాలం నాడు పుట్టిన పాట లాంటిది ఇది. హ్మ్. బంకుల్లో గుర్రాలు బయట అన్నళ్ళు శ్రీరామ రామచంద్ర అంటే బయట బంకులు లాంటివి ఉంటే అంటే శాలలు, గుర్రాల శాల, ఎద్దుల శాల, గోశాల ఏదైనా ఉంటే హ్మ్. అక్కడ కట్టివేసి రావడం అనమాట. హ్మ్. అప్పుడు తీసుకుపోవడానికి వచ్చారు అని అంటే అప్పుడు ఈ ఏరి మీ అన్నళ్ళు ఏవి గుర్రాలు శ్రీరామ రామచంద్ర అంటే అప్పుడు ఆ కోడలు అత్తగారితోటి అంటుందన్నమాట. హ్మ్. కుర్సీ పీట మీద కూసున్న అత్త మాయన్నలొచ్చారు మమ్మంపుతారా హ్మ్. అంటే అప్పుడు నాకైతే గుర్తులేదు నీ మామనడుగు అని ఆమె అంటుంది. హ్మ్. అదేవిధంగా మామ, బావ, అక్కగారు అంటే ఏరాలు హ్మ్. వీళ్ళందరినీ అడిగేటటువంటి వస్తుంది. అయితే హ్మ్. ఈ పాటను కొద్ది వ్యవహారంలో ఉన్న దీనిని ఒకప్పుడు అంటే ఒక 60 ఏళ్ల క్రితం నాటి మాట హ్మ్. బాలశిక్షలో 1వ తరగతిలో పెట్టేశారు. ఓహ్! హ్మ్. అది మొదలు తెలుసుకుందాం. అది ఇది హ్మ్. ఒకేలాగా ఉంటుంది చిన్న ఓకే. మార్పుతోటి. హ్మ్. హ్మ్. కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుచున్నది పప్పు కడవలో పోసి అప్పుడే వచ్చెను ఆమె పెద్దన్న కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్లు నింపే ఎందుకు కన్నీళ్లు ఏమి కష్టాలు తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు చేరిమి వారితో చెప్పిరావమ్మా. హ్మ్. ఇంతటి అప్పుడు ఆమె వెళ్ళి అడుగుతుంది. హ్మ్. కుర్చీపీట మీద కూసున్న అత్త మాయన్నలొచ్చారు మమ్మంపుతారా హ్మ్. నేనెరుగా నీ బావనడుగు భారతం చదివేటి బావ పెద బావ మాయన్నలొచ్చారు మమ్మంపుతారా నేనెరుగా మీ అక్కనడుగు వంట చేసే తల్లి ఓ అక్కగారు మాయన్నలొచ్చారు మమ్మంపుతారా హ్మ్. నేనెరుగా నీ భర్తనడుగు. ఈ విధంగా ఆమె అప్పుడు వారి దగ్గర కూర్చొని
రచ్చలో కూచున్న రాజేంద్ర భోగి మాయన్నలొచ్చారు మమ్మంపుతారా. పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర పోయిరా సుఖముగా పుట్టినింటికిని. ఇదండి కొద్ది సంస్కరించో లేకపోతే కొంత సెన్సార్ చేసో పాఠ్యగ్రంథంలో పెట్టారు. కానీ జానపదుల దీంట్లో ఆమె అందరినీ అడుగుతూ ఇదే టైప్ ఆఫ్ సాంగ్ ని మన సినిమాల్లో కూడా చూసామండి. అయితే ఇక్కడ ఆ జానపదుల్లో అది నీ మరిదిని కూడా అడగమని అంటుంది. అంటే అప్పుడు ఎద్దుల్ల ఒయ్యేటి ముద్దుల్ల మరిది మాయన్నలొచ్చారు మమ్మంపుతారా. నేనెరుగా నీ మొగన్నడుగు పూల పానుపు మీద పవళించిన నాథ మాయన్నలొచ్చారు మమ్మంపుతారా. పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర పోతివి గాని మళ్ళెన్నడొస్తావు అని ఈ జానపదుల దాంట్లో ఉందండి అది. అంటే అప్పుడు ఆమె పోతివి గాని మళ్ళీ ఎన్నడొస్తావు అనేటటువంటి దానికి ఇచ్చిన సమాధానం బయట వ్యవహారంలో బాగా ప్రచారంలో లేదు. అయితే అప్పుడు ఆమె అంటుంది, ఏటి మీద ఎర్రజొన్న వండిన్ననాడు 7 పుట్ల మన గరిసె నిండిన్ననాడు. పాటి మీద పచ్చజొన్న వండిన్ననాడు 10 పుట్ల మన గరిసె నిండిన్ననాడు. నక్కళ్ళు నాగళ్ళు దున్నిన్ననాడు కుక్కలు గుంటుకలు కొట్టిన్ననాడు. కుందేలు సద్దులు మూసిన్ననాడు వరిపొట్టు సేతాడు వేనిన్ననాడు. మా యత్త మా మామ సచ్చిన్ననాడు తడిబట్ట తానాల కందొచ్చేను. ఓరి బాబోయ్, ఇంత పాట చివరిలో ఇది వ్యవహారంలో ప్రచారంలో లేదు. చివరిది మా అత్త మా మామ సచ్చినన్నాడు లేదా వరిపట్టు సేతాడు వేనిననాడు తలవార స్నానాలకు అందొచ్చాను తడిబట్ట స్నానాలకు అందొచ్చాను. అంటే 11 12 అందరు స్నానాలు చేస్తారు కదా, అప్పుడు నేను అందొస్తాను అనేటటువంటిది ఈ యొక్క మనకు సరసమైన గీతంలాగే కనిపిస్తుంది, ఒక విషాద గీతికలాగే కనిపిస్తుంది. ఎన్ని కష్టాలు పెట్టారు, నిజంగా పెట్టారా? అయితే అన్నలో తమ్ముళ్ళో ఎవరో వచ్చి పండుగ తీసుకుపోవడానికి వచ్చినటువంటి సందర్భంగా ఆమె అందరినీ అడగాల్సిన పరిస్థితి రావడం అనేటటువంటిది ఉండొద్దు. నిజానికి ఒకవేళ అందరూ ఒక దగ్గర ఉంటే వెళ్ళొస్తానండి అని చెప్పొచ్చు, అత్తమామలకు దండం పెట్టి వెళ్ళొస్తానండి అనొచ్చు. కానీ అట్లా కాకుండా బావగారికి అక్కగారికి అంటే తనతో పాటు ఉన్నటువంటి తన ఏరాలు తోడికోడలు అంటాను చూడండి, అలాగా ఆమెకు చెప్పి ఆమె దగ్గర అనుమతి తీసుకొని చిట్టు చివరికి మరిది దగ్గర కూడా అనుమతి తీసుకోవడం. ఆయన ఎద్దుల్లో పోయే ముద్దుల్ల మరిది, అది ఎంత చక్కగా ఉంది చూడండి మాట. ఎద్దుల్ల పోయేటి ముద్దుల్ల మరిది మాయన్నలొచ్చారు మమ్మంపుతారా. అతను కూడా నీ భర్తను అడిగి అనుమతి తీసుకొని పోమ్మా అనేటటువంటి విధంగానే అన్నాడు. ఎంత బాగా ఉంటుందంటే దాంట్లో రచ్చలో కూసున్న రాజేంద్ర భోగి మాయన్నలొచ్చారు మమ్మంపుతారా అని అడిగినటువంటి స్థితి చూస్తే ఎంత చక్కగా ఉంది గీతము అని మనకు అనిపిస్తుంది. అంటే జానపదుల్లో ఈ గీతం ఈ విధంగా కుటుంబం, వ్యష్టి కుటుంబం, సమష్టి కుటుంబం అనేటటువంటిది మనకు తెలుసండి. భారతీయ కుటుంబ జీవితంలో వసుధైక కుటుంబ జీవనం అని అనేటటువంటి మాట మనకు వినిపిస్తుంది. కాబట్టి కొందరికి కుటుంబ జీవితంలో వేరువేరు కనిపిస్తుంది, కానీ అందరూ ఒకటే అనేటటువంటి భావన భారతీయ కుటుంబ జీవనంలో ఉన్నది. ప్రపంచమంతా ఒకే కుటుంబం, విశ్వైక కుటుంబం అనేటటువంటి గొప్ప శ్లోకం ప్రచారంలో ఉందండి మనకు. కాబట్టి ఎవరైతే వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకుంటారో వాళ్ళు ఉత్తములు కారు, కానీ అంతా నా వాళ్ళే అని ఎవరైతే అనుకుంటారో వసుదైక కుటుంబకం అదని ఒక శ్లోకార్థం బాగా ప్రచారంలో ఉంది. కాబట్టి అలాంటి మనం అర్థం చేసుకున్నటువంటి సందర్భంగా కుటుంబంలో ఒక కుటుంబం నుంచి ఒక కుటుంబానికి వెళ్ళడం అనేటటువంటిది ఒక సంప్రదాయంగా కుటుంబ జీవనం ఏర్పడి, అదే కాకుండా ఒక గోత్రం కాకుండా మరో గోత్రానికి వెళ్ళడం అనేటటువంటిది, ఒకే గోత్రికుల పెళ్లిళ్ళు వద్దు అనేటటువంటిది, దానివల్ల సృష్టి కార్యంలో జన్మించేటటువంటి వాళ్ళల్లో కొద్ది అనారోగ్యాలు వస్తాయని, కాబట్టి గోత్ర భేదంతో వివాహాలు జరగాలి అని, సగోత్రికుల వివాహాలను అంగీకరించలేదు. కాబట్టి ఈ విధంగా కుటుంబ జీవితము అనేటటువంటిది అనాదిగా కొనసాగుతూ వస్తున్నది. మనకు ఈ రామాయణ భారత భాగవత కాలం నుంచి, అంటే కృత త్రేత ద్వాపర యుగాల కాలం నుంచి కూడా ఈ విధంగా జరుగుతూ వస్తున్నటువంటి ఈ కుటుంబ జీవితం బ్రహ్మాండంగా కొనసాగాలి. అక్కడ ఇక్కడ మాట మంచితనం ఉండాలి, వచ్చిపోయేది ఉండాలి, రాకపోకలు ఉండాలి, ఇచ్చిపుచ్చుకోవాలి ఉండాలి, కలిసి జీవించేటటువంటి విధంగా ఉండాలి అని ఆత్మీయత, అనురాగం, అనుబంధం, ప్రేమ ఇవన్నీ కూడా ఉండి వికసించేటటువంటి కుటుంబ జీవితము నిజంగా ఆశించదగ్గది, ఆహ్వానించదగ్గది, ఆనందించదగ్గది.
అదే. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. పాట పాడేటప్పుడు జానపదులు ఎంత అందంగా ఉంటుందండి పాట. ప్రతి పాట కూడా చాలా మనకి మనసుకి దగ్గరగా అనిపిస్తుంది. నిజంగా మనం చూసిన ఒక ఇదే కదా! సిట్యుయేషనే కదా! మన కళ్ళ ముందు కదులుతుంది కదా! అనిపిస్తూ ఉంటుంది. అలాంటి జానపదమే ఇప్పుడు మనం విన్న ఈ పాట. ఇకపోతే పాట గురించి వివరణ చాలా చక్కగా చెప్పారు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. మామూలుగా ఇలాంటి పర్మిషన్స్ కాకుండా ఇది సమిష్టి కుటుంబం, ఇంతమంది కుటుంబం ఒక దగ్గర కలిసి ఉండటం అనేది మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇక పర్మిషన్ అంటారా, ఎక్కడి నుంచి ఆడపిల్ల మన ఇంటికొచ్చినా మన పిల్లే అనుకోని అందరం చక్కగా ఉండాలి అన్న ఒక దీంతో ఒక ప్రేమతో అనేది జీవనాన్ని కొనసాగించాలి అనేది కూడా ఈ పాట ద్వారా మనం తెలుసుకున్నాము. మొత్తానికి పాట అయితే చాలా చక్కగా ఉంది. మరి మన జానపదం ప్రతి ఇంటా మోగాలి, ప్రతి ఇంటా తెలవాలి అంటే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పాటతో దానికి సంబంధించిన వివరణతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.